వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే మసాలా గుత్తి వంకాయ రెసిపీ చేయబోతున్నానండి. సో పర్ఫెక్ట్ గ్రేవీతో పర్ఫెక్ట్గా మసాలా గుత్తి వంకాయ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోనే హాఫ్ కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకుందాం. అవి లైట్గా వేపుకున్న తర్వాత అందులోనే హాఫ్ కప్ వరకు ధనియాలను, అలాగే 3 నుంచి 4 దాల్చిన చెక్క ముక్కలను, నెక్స్ట్ అందులోనే 6 to 7 కాజూస్ను కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను. అవన్నిటిని లో ఫ్లేమ్లోనే లైట్గా 3 minutes పాటు వేపుకోండి. నెక్స్ట్ అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే హాఫ్ కప్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మరో 2 minutes పాటు లైట్గా వేపుకోండి. నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా గుత్తి వంకాయ కోసమని నేను నల్ల వంకాయలను తీసుకున్నానండి. సో ఇలా తీసుకొని ఒక్కొక్క వంకాయని 4 కాట్లలాగా పెట్టుకొని ఉప్పు వేసిన వాటర్లో యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా వేపి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకుందాం. నెక్స్ట్ అందులోనే మనం 1 నుంచి 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ అందులోనే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే 2 చెంచాల కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ అందులోనే 1 teaspoon వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే 2 teaspoons వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అండి. చూసారా? నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలో ఈ గ్రేవీని స్టఫింగ్ చేసుకుందాం. ఇలానే అన్ని వంకాయలలో కూడా ఈ గ్రేవీని స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోని 5 నుంచి 6 teaspoons వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది ఈ గుత్తి వంకాయ కర్రీకి కొంచెం ఎక్కువనే పడుతుందండి. అందులోనే 1 teaspoon వరకు జీలకర్రని, అలాగే 1 teaspoon వరకు ఆవాలను యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే 3 నుంచి 4 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ 3 నుంచి 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న గుత్తి వంకాయలని అందులో ఒకటిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని గుత్తి వంకాయలని ఇలా యాడ్ చేసుకోవాలి. 2 minutes పాటు మనం వంకాయలని క్యాప్ పెట్టుకొని మగ్గించుకుందామండి. 2 minutes తర్వాత క్యాప్ తీసి ప్రతి ఒక్క వంకాయని మళ్ళీ టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరో 2 minutes పాటు వంకాయలన్నిటినీ మగ్గించుకుందాం. వంకాయలన్నీ ఇలా మగ్గిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్నాక మిగిలిన గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో 1 cup వరకు చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని 5 minutes పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో చూడండి, ఆయిల్ అనేది అలా పైకి తేలిపోతుంది. సో గ్రేవీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ రెసిపీ రెడీ అండి. సో పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరో 2 minutes పాటు కుక్ చేసుకుంటున్నానండి. సో ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ రెసిపీ రెడీ అండి. ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్